ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో చూద్దాం. డ్యూటెరోనమీ చాప్టర్ 31 verse 6. ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయం 6. Be strong and of good courage, do not fear nor be afraid of them, for the Lord your God, he is the one who goes with you, he will not leave you nor forsake you. భయపడకుడి, వాని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. చూసారండి, దేవుడిచ్చిన వాగ్దానం. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు కదండి. దేవుడికి తెలుసు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నది చేయాలంటే భయపడుతున్నారు, ఎటు వెళ్ళాలంటే భయపడుతున్నారు అని దేవునికి అన్నీ తెలుసు అంట. అయితే ఈరోజు అదే దేవుడు ఏమని చెప్తున్నారంటే, మీరు వెళ్ళక ముందే ఆయన మీ గురించి వెళ్తారంట. మీ గురించి వెళ్ళి మీకోసం సమస్తం సెట్ చేసేస్తారంట. మీకోసము అంటే మీకు విక్టరీ రావడానికి, మీకు అన్ని రీతిలుగా మంచి జరగడానికి దేవుడు అన్నీ కూడా మీకు సెట్ చేసేస్తారంట. మీరు ఓన్లీ విక్టరీనే చూడాలని. అవును, భయపడొద్దు అంటున్నారు ఈరోజు దేవుడు, దిగులు పడొద్దు అంటున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని విడవలేదంట, ఎడబాయలేదంట. కొన్ని టైమ్స్ సిచ్యువేషన్స్ బట్టి, అంటే మీరు ఫేస్ చేసే పరిస్థితులను బట్టి మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వకపోవడం వల్ల, లేదా ఇంకా కష్టాలలో ఉండడం వల్ల మీకు అనిపించవచ్చు, దేవుడు నా పక్కనే లేడే, దేవుడు నా చుట్టూ దేవుడు నా పరిస్థితిలో నాతో లేడే, దేవుడు నన్ను పట్టించుకుంటలే, దేవుడు నన్ను చూడట్లేడని. కానీ అది కాదంట. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఎప్పుడు కూడా మీతోనే ఉన్నాడంట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, మీకన్నా ముందే వెళ్ళి మీ గురించి సమస్తం సెట్ చేసి మీతోనే ఉన్నాడంట. సో భయపడకండి, దిగులు పడకండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏంటో చూడండి. మీకు దేవుడు ఎలాంటి విజయాలు ఇవ్వబోతున్నారో చూడండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.